దేశానికి ఎందరో గొప్ప గొప్ప క్రికెటర్లను అందించిన ఘనత హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు దక్కుతుందని హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు అన్నారు. ఒకప్పుడు ఎన్నో ఆరోపణలతో నీళ్లు కమ్ముకున్న హెచ్సీఏ గత ఐపీఎల్ సీజన్లో బెస్ట్ క్రికెట్ పిచ్ అవార్డును అందుకుంది. ఒకప్పుడు అధ్వానంగా ఉన్న స్టేడియం ఇప్పుడు అధునాతన హంగులతో ముస్తాబైంది. త్వరలో జరగబోయే ఐపీఎల్ మ్యాచ్ల కోసం స్టేడియం సిద్దమవుతోంది. భవిష్యత్తులో తెలంగాణ ప్రీమియర్ లీగ్ నిర్వహణతో పాటు మహిళల క్రికెట్పై మరింత దృష్టి సారించామని చెబుతున్న హెచ్సీఏ అధ్యక్షులు జగన్మోహన్ రావుతో ఈటీవీ ప్రత్యేక ముఖాముఖి. హైదరాబాద్లో ఇంటర్నేషనల్ మ్యాచ్ అంటే మనకు రెండు విషయాలు గుర్తొస్తాయి. ఒకటి హెచ్సీఏ, మరొకటి ఉప్పల్ స్టేడియం. గతంలో గాలికి ఊడిపోయినటువంటి కెనోపీ, పొట్లిపోయినటువంటి చైర్లు, సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేనటువంటి గ్రౌండ్. కానీ ఇవన్నీ ఇప్పుడు మారిపోయాయి. అధునాతన హంగులతో స్టేడియాన్ని ముస్తాబు చేశారు. గత ఐపీఎల్ సీజన్ లో ఉత్తమ పిచ్ గా ఈ గ్రౌండ్ కి అవార్డు కూడా రావడం జరిగింది. వీటన్నిటి వెనక అహర్నిశలు కృషి చేశామని ఇక్కడ హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు చెప్తున్నారు. ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ స్థితిలోకి స్టేడియాన్ని తీసుకురావడానికి మీరు ఎంత కృషి చేశారు? నిజంగా ఇప్పుడు మీరు చూస్తున్న స్టేడియం చూస్తే ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే, మనము ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి ఎక్కడ కూడా తగ్గకుండా పూర్తి అన్ని హంగులు హంగామాలు అన్ని కంప్లీట్గా చేసాం. కొత్త కెనోపీ వచ్చింది, కొత్త సీటింగ్ వచ్చింది, గ్రౌండ్ అండ్ పిచ్ ముందు నుంచి కూడా మనకు బాగుంటుంది. లైటింగ్ కూడా పూర్తి కొత్తగా చేసాం. వాష్రూమ్స్ కూడా అన్ని రెనోవేషన్ వర్క్ మాక్సిమం కంప్లీట్ అయింది. ఇంకా 28th మార్చ్ కల్లా అన్ని కంప్లీట్ చేసుకుని ఒక అప్గ్రేడెడ్ స్టాండర్డ్గా ఒక మంచి వ్యూవర్షిప్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలన్నది ఈసారి ప్రయత్నం. అది పూర్తిగా జరుగుతుంది. సో ముఖ్యంగా గతంలో ఇక్కడ ఉన్నటువంటి కొన్ని సమస్యలు ప్రజల దృష్టికి వచ్చినాయి. లాస్ట్ మ్యాచ్ ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్ జరిగిన తర్వాత దాదాపు ఇక్కడ స్టేడియంలో మంచి స్కోర్ రావడంతో పాటుగా ఇక్కడ ఏర్పాట్లపై చాలా సంతృప్తి చెందారు ప్రజలు. సో దాని మీద మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సార్? చెప్పాలంటే బిఫోర్ జగన్ ఆఫ్టర్ జగన్ అన్నది నేను వచ్చిన తర్వాత ఉన్నది డిఫరెన్స్ ఖచ్చితంగా. జగన్కి ముందు, జగన్ వచ్చిన తర్వాత చాలా చేంజెస్ స్టేడియంలో చేసి చూపించాం. ఐపీఎల్ మ్యాచెస్ అప్పుడు ఎంతైతే ట్రోలింగ్ నా మీద నెగిటివ్ ట్రోలింగ్ జరిగిందో, ఈవెన్ దసరా మ్యాచ్ మీద విపరీతమైన పాజిటివ్ మాకు కనిపించింది. మా సోషల్ మీడియాల మీద పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు. వాళ్ళందరూ థ్యాంక్ చెప్పుకుంటూ వాళ్ళని కన్సిడర్ చేసి ఇంకా బాగా లాస్ట్ టైం దసరా అప్పటికి ఇప్పటికి కూడా చాలా చేంజెస్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు నేను 100% ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ మేము ఇవ్వబోతున్నాం. సో ముఖ్యంగా హెచ్సీఏ అంటే చాలా చారిత్రాత్మకమైనటువంటి ఇది ఒక అసోసియేషన్. దీంట్లో చాలా మంది ప్లేయర్స్ ఇక్కడ వరకు వచ్చారు. దాంతోపాటు ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ నుంచి, తెలంగాణ నుంచి ఇంకా మరికొంతమంది ప్లేయర్స్ని తీసుకురావడానికి మీరు హెచ్సీఏ ఏ విధంగా కృషి చేస్తుంది? మీరు అన్నట్టుగా నిజంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ 1930sలో స్టార్ట్ అయింది. ఇది బీసీసీఐలో ఫౌండర్ మెంబర్ కూడా. ఫస్ట్ 5 ఫౌండర్ మెంబర్స్లో కలకత్తా, ఢిల్లీ, చెన్నై లాంటి దాంట్లో మన హైదరాబాద్ కూడా ఒక మెంబర్. అప్పటి నుంచి చాలామంది ఇండియాకి హైదరాబాద్ నుంచి ఆడడం జరిగింది. ఒక టైంలో 5 ప్లేయర్స్ ప్లేయింగ్ లెవెల్లో ఇండియాలో ఆడేవాళ్ళు. ఆ లెగసీని కంటిన్యూ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో భాగంగానే మీరు చూస్తే ఈసారి ఎన్నో సంవత్సరాల తర్వాత బుచ్చిబాబు కప్ గెలిచాం నేను ప్రెసిడెంట్ అయిన తర్వాత. ఇంతకుముందు రంజీలో అలైట్లో ఉండేది, ప్లేట్లో ఉండేది, ఇప్పుడు అలైట్లోకి తీసుకొచ్చాం. ఆ టార్గెట్ అలా ఒకటే, రంజీలో ఖచ్చితంగా కప్ గెలవాల్సిందే. ఐపీఎల్ కానీ ఇండియాకి ప్లేయర్స్ పిక్ కావాలంటే ఆలోచించడం జరుగుతుంది. దాని మీద చాలా కసరత్తు చేయాల్సిందే. దాంట్లో భాగంగానే నేను మొన్ననే అనౌన్స్ చేయడం జరిగింది తెలంగాణ ప్రీమియర్ లీగ్. ఒక్కసారి తెలంగాణ ప్రీమియర్ లీగ్ వస్తే ఖచ్చితంగా అందులో ప్లేయర్స్కి పర్ఫార్మెన్స్ చేయడానికి జరుగుతుంది. దాంట్లో ప్లేయర్స్కి కొంచెం రెమ్యునరేషన్ డబ్బులు కూడా వస్తాయి. దాంట్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ చేయడం జరుగుతుంది. టీమ్స్ ఎవరైతే కొనుక్కున్న ఓనర్స్ ఉంటారో వాళ్ళ ప్లేయర్ పర్ఫార్మెన్స్ కోసం వాళ్ళు మంచి కోచ్ని పెట్టడం కానీ, వాళ్ళకి మంచి గ్రౌండ్స్లో పీయడం కానీ జరుగుతుంది. దాని నుంచి ఖచ్చితంగా ఐపీఎల్కి పిక్ అవుతారు. మీరు ఎనీ స్టేట్ ఇప్పటి వరకు చూసుకుంటే, తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, ఎనీ స్టేట్ కానీ, వాళ్ళ ఐపీఎల్లో చాలామంది పిక్ అవడానికి రీజన్ వాళ్ళ స్టేట్ ప్రీమియర్ లీగ్స్. దాన్ని గుర్తుపెట్టుకుని, దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం తెలంగాణ ప్రీమియర్ లీగ్ ఈసారి జూన్లో చేయబోతున్నాం. దానికి బీసీసీఐ నుంచి, జయబాయ్ నుంచి కూడా పర్మిషన్స్ రావచ్చినాయి. ఇప్పుడు తొందరలో మనం టెండర్స్ వెళ్తున్నాం. ఆ తర్వాత మాకు మార్చ్ ఎండ్లో మనకి ఏజీఎం ఉంది. ఆ ఏజీఎంలో పెట్టేసుకొని క్లియర్గా మనం ఆఫ్టర్ ఐపీఎల్ ఇమీడియట్గా టీపీఎల్ తెలంగాణ ప్రీమియర్ లీగ్ చేయబోతున్నాం. ఒకవేళ టీపీఎల్లో కనుక వాళ్ళ ప్లేయర్స్ సరిగ్గా బాగా పర్ఫామ్ చేస్తే ఐపీఎల్ పిక్ అవుతారు. ఐపీఎల్ పిక్ అయితే దాదాపు ఇండియన్ టీంకి వచ్చినట్టు. సో హైదరాబాద్లో మొన్న ఐపీఎల్లో కూడా కొంతమంది మన తెలంగాణ నుంచి సెలెక్ట్ చేయకపోవడానికి దాన్ని మీరు ఏ విధంగా తీసుకోగలిగారు? ఎందుకంటే బాధ నాకు ఎక్కువగా ఉంది. అంటే ఆ ప్లేయర్స్కి ఉందో బాధ లేదో కానీ నాకు అందరూ నిజంగా కూడా చాలా బాధపడుతున్నా. ఎందుకంటే మినిమం ఒక 4-5 ప్లేయర్స్ అన్నా నేను ఈసారి పిక్ అవుతారా అనుకున్నాం. మహమ్మద్ సిరాజుద్దీన్ అండ్ తిలక్ వర్మ తప్ప ఇంకెవరు ప్లేయర్స్ పిక్ అవ్వలేదు. నాకు మంచి ప్లేయర్స్ తన త్యాగరాజు ఉన్నాడు, తిలక్ పిక్ అయ్యాడు, తన త్యాగరాజు ఉన్నాడు, మిలంద్ ఉన్నాడు, అండ్ మా అగర్వాల్ ఉన్నారు. ఇంకా 5-6 ప్లేయర్స్ ఉన్నారు. 4-5 అన్నా పిక్ అవుతాను అనుకున్నాం. అంతేకాకుండా నేను ఎస్ఆర్హెచ్ వాళ్ళని అండ్ అదర్ ఢిల్లీ టీంని వాళ్ళందరినీ కూడా పర్సనల్ కూడా రిక్వెస్ట్ చేశాం. మరి కొన్ని రోజుల్లో ఐపీఎల్ స్టార్ట్ కాబోతుంది. 23వ తారీఖు ఫస్ట్ మ్యాచ్ ఇక్కడ ఉంది. దీనికోసం ఇక్కడ ఏ విధంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి? దాంతోపాటు ఆ ఫ్రాంచైజ్ ఎస్ఆర్హెచ్ తోటి మీరు ఏ విధంగా సంప్రదింపులు జరుగుతున్నారు? స్టేడియాన్ని ఎలా తయారు చేయబోతున్నారు? మనకు అదృష్టం ఏంటంటే ఈసారి 2 ప్లే ఆఫ్ మ్యాచ్లు కూడా రావడం జరిగింది. ఎవ్రీ ఇయర్ 7 మ్యాచెస్ ఉండేది. ఈసారి 9 మ్యాచెస్ వచ్చాయి. నేను ఖచ్చితంగా ఓపెనింగ్ మ్యాచ్ అండ్ క్లోజింగ్ మ్యాచ్ నేను చేస్తాను అనుకున్నాను. లాస్ట్ టైం ఎస్ఆర్హెచ్ గెలిచి ఉంటుంది.
ఉంటే ఇక్కడ ఓపెనింగ్ సెరమనీ అండ్ క్లోజింగ్ సెరమనీ జరిగేది. వీఆర్ హోపింగ్ ఈసారి జరుగుతుందని. ఐపీఎల్ మ్యాచ్ కల్లా పూర్తిగా స్టేడియాన్ని సిద్ధం చేస్తాం. పెళ్లికల్లా వచ్చినప్పుడు ఎలా కనిపిస్తుందో అలాగా ఖచ్చితంగా మన స్టేడియం ఉంటుంది. చాలా మంది కోరుకునేది హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఎక్కువ జరగాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటారు. కానీ ఇంటర్నేషనల్ మ్యాచ్ విషయంలో ఎక్కువ జరగాలని కోరుకుంటారు. సో ఎందుకోసం మనకి తక్కువగా జరుగుతుంటాయి? ఇక్కడ మొన్న ఇంగ్లాండ్ సిరీస్ లో కూడా చాలా మంది T20 మ్యాచ్ ఇక్కడ జరుగుతుందేమో అనుకున్నారు, కానీ అవ్వలేదు. సో ఎందుకు కారణం ఏంటి? కొత్తగా చాలా స్టేడియంస్ వచ్చాయి. అహ్మదాబాద్ లో స్టేడియం వచ్చింది, లక్నోలో స్టేడియం వచ్చింది, ధర్మశాల స్టేడియం వచ్చింది, మొహాలీలో స్టేడియం వచ్చింది. బీసీసీఐకి అందరూ సమానమే. హైదరాబాద్ ఎంతో వాళ్ళకి మొహాలీ కూడా అంతే. అందరికీ కావాల్సిన సెట్ చేసేటప్పటికి కొన్ని మ్యాచెస్ కొన్ని వస్తుంటూ పోతాయి. ఈవెన్ దో మన బీసీసీఐ వాళ్ళు కూడా మన మీద కొంచెం ప్రేమ ఎక్కువనే చూపిస్తారు. మేము లాస్ట్ టైం ఉన్న ఐసీసీ ఆఫీస్ దుబాయ్ వెళ్ళినప్పుడు జయబాయ్ గారితో కూడా మీరు రిక్వెస్ట్ జరగడం జరిగింది. ఒకసారి గతంలో హెచ్సీఏ అంటే కొంత ఇంటర్నల్ ఇష్యూస్ ఉండేవి, అవి ఉండేవి. గత కొన్ని రోజుల నుంచి ఇవన్నీ ఏమీ కనిపించట్లేదు. సో ఎలా కోఆర్డినేట్ చేసుకుంటున్నారు వీళ్ళంతా? ఎపెక్స్ కౌన్సిల్ కావచ్చు, అధ్యక్షునిగా గెలిచిన తర్వాత నా మీద కూడా విపరీతమైన జరిగింది. ఆల్మోస్ట్ కొన్ని పత్రికలు ఎవ్రీడే నన్ను ఆడుకున్నాయి. ఆల్మోస్ట్ ఒక 3 months సిరీస్ జరిగింది. ఆ తర్వాత నేను అసలు ఏం జరుగుతుంది హెచ్సీఎల్ అని నన్ను నేను చెక్ చేసుకుని క్రికెట్ లో ఉన్న పెద్దలతో అందరితో డిస్కస్ చేసుకుని ఇలా పోతే ఎప్పటికీ హెచ్సీఏకి ఇలాంటి గలీజ్ పేరే ఉంటుంది, పేరు బాగుండదు. ఇప్పుడు జగన్ గా నాకు పోయేది ఏం లేదు. ఒక 3 years తర్వాత నేను వెళ్ళిపోతాను, కష్టంగా ఉంటాను. కాకపోతే హెచ్సీఏ ఎప్పటికి ఇట్లనే ఉంటుంది. అందరితో రిక్వెస్ట్ చేసి దాంట్లో ఉన్న చిన్న సమస్యలను క్లియర్ చేయడం వల్ల ఈ రోజు హెచ్సీఏకి నెగిటివ్ పేమ్ అయితే లేదు సార్. ముఖ్యంగా ఎప్పటి నుంచో ఉన్న ఒక ఆరోపణ ఏంటంటే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో ఎవరు వచ్చినా సరే జిల్లాల నుంచి చాలా పట్టించుకోరు, ఓన్లీ క్లబ్బులకే ఆడిస్తారని చెప్పేసి ఒక ఆరోపణ ఉంది. గతంలో పనిచేసినటువంటి శాస్ చైర్మన్ కూడా కొన్ని ఆరోపణలు చేశారు. సో ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత డిస్ట్రిక్ట్స్ కి సంబంధించి ఎలాంటి క్రీడాకారుని ముందుకు తీసుకొచ్చేందుకు ఎలా కృషి చేస్తున్నారు? హెచ్సీఏకి సంబంధం లేని వాళ్ళు ఏం మాట్లాడినా నేను ఆన్సరబుల్ కాదు. కానీ నేను వచ్చిన తర్వాత మీరు డిస్ట్రిక్ట్ క్రికెట్ సంబంధించిన ప్రెసిడెంట్ సెక్రటరీలను కానీ లేకపోతే డిస్ట్రిక్ట్లో ఉన్న ప్లేయర్స్ కానీ అడగండి. బిఫోర్ జగన్ ఏంటి, జగన్ వచ్చిన తర్వాత ఏంటి, ఖచ్చితంగా వాళ్ళు నేను చెప్తారు. ఎందుకంటే ఇంతవరకు ఎప్పుడు జరిగింది తెలంగాణ అన్ని జిల్లాలలో మేము సమ్మర్ క్యాంప్ పెట్టడం జరిగింది. దాంట్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే 5,000 కొత్త ప్లేయర్స్ మేము రిజిస్ట్రేషన్ చేశాం. సింగరేణి లాంటి ప్లేసుల్లోంచి, అంతేకాకుండా సమ్మక్క జాతర వచ్చి ఆ ప్లేసుల్లోంచి కానీ అక్కడ నుంచి ప్లేయర్స్ వచ్చి మాకు డిస్ట్రిక్ట్స్లో సమ్మర్ క్యాంప్ ఆడారు. ఆ సమ్మర్ క్యాంప్ ఆడిన తర్వాత మేము హైదరాబాద్లో వాళ్ళకి ఇదే ఉప్పల్ స్టేడియంలో అకామిడేషన్ ఇచ్చుకుంటూ మంచి ప్లేయర్స్కి ఇక్కడ కోచింగ్ ఇచ్చాం. ప్లస్ డిస్ట్రిక్ట్ లీగ్స్ పెట్టాం. అంతేకాకుండా ఎవ్వరు ఇంతవరకు డిస్ట్రిక్ట్కి డబ్బులు రిలీజ్ చేయలేదండి. నేను వచ్చినాక 25 lakhs ఆల్రెడీ ఫస్ట్ వాళ్ళకి రిలీజ్ చేశాం. అంతేకాకుండా మొన్న రీసెంట్గా ఒక 1 crore కూడా ఇచ్చాం. హైదరాబాద్లో ఇంకా ఎక్కువ మంది ఒక మ్యాచ్ జరిగినప్పుడు ఇక్కడ కేవలం 35,000 మంది ఉన్నారు, ఇంకా ఎక్కువ మంది చూడాలని చెప్పేసి అన్నారు. ఒక ప్రతిపాదన కూడా ఉంది ఒక్కొక్క స్టేడియం నిర్మించాలని. సో దాని గురించి ఏర్పాట్లు ఎంతవరకు ముందుకు వెళ్తున్నాయి? నా ట్యాగ్ లైన్ కూడా కరెక్టే, బిర్యానీ చాయ్ క్రికెట్. హైదరాబాద్ పీపుల్ లవ్స్ దాట్. దాన్ని ఎప్పుడు వదలరు. ప్రతి తండ్రి తన కొడుకు ఇచ్చే ఫస్ట్ బర్త్డే గిఫ్ట్ క్రికెట్ బ్యాట్. అంత పిచ్చి ఉంటుంది క్రికెట్. అది జరుగుతుంది. అయితే మనకు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం ఒకటే ఉంది. దీంట్లో 38,000 కెపాసిటీ ఉంది. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సీఎం రేవంత్ గారిని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు సో కైండ్, వారు ఒక 100 acres మేము అలాట్ చేస్తామని చెప్పి మాకు అసెంబ్లీలో కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. స్పోర్ట్స్ సెక్రటరీ అయిన జయేష్ రంజన్ సార్తో రెగ్యులర్ కాంటాక్ట్ చేస్తున్నాం. వెరీ సూన్ 100 అడిగితే వాళ్ళు 150 acres మాకు ఇవ్వబోతున్నారు. ఇచ్చిన తర్వాత దాంట్లో ఒక 30-40 grounds మాకు రంజీ ఆడడానికి రెగ్యులర్ గా చేసి అవసరాన్ని బట్టి మేము ఇంకొక 60 to 1 lakh కెపాసిటీ సీటింగ్ కెపాసిటీ ఉన్న ఒక స్టేడియం కట్టుకోవడానికి ప్రపోజల్స్ మేము బీసీసీఐకి పంపుతున్నాం. సార్ ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే టికెట్ల విషయంలో కొంత ఎప్పుడు మీరు హెచ్సీఏ మీద అపవాదు వేస్తూ ఉంటారు, కొన్ని బ్లాక్ చేస్తున్నారంటారు, కొన్ని సొంత వాళ్ళకి ఇచ్చుకుంటారని చెప్పేసి అంటారు. సో దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఐపీఎల్ మ్యాచెస్లో టికెట్స్ మాకు సంబంధం లేదు. చాలా సార్లు మేము క్లియర్ చేయడం జరిగింది. నాకంటే ముందు కూడా ఎవరైతే ప్రెసిడెంట్ సెక్రటరీలు వాళ్ళందరూ కూడా చాలా క్లియర్గా చెప్పారు. ఐపీఎల్ పూర్తిగా ఇది ఒక ఫ్రాంచైజీకి సంబంధించిన వెన్యూ. ఇది మేము పెళ్లికి ముందు షాదీఖానాన్ని ఎట్లయితే రెంట్కి ఇస్తామో మేము ఐపీఎల్కి వాళ్ళకి రెంట్కి ఇస్తాం. ఇది పూర్తిగా ఫ్రాంచైజీకి సంబంధించింది. వాళ్ళు ఎంత కమ్ముకుంటారు, టికెట్ ప్రైజింగ్ కానీ హాస్పిటాలిటీ కానీ మాకు ఏమీ సంబంధం లేదు. వాళ్ళు మాకు ఒక 3,800 టికెట్స్ మాత్రమే మాకు ఇస్తారు. మా ప్లేయర్స్కి, మా ఎక్స్ ప్లేయర్స్కి, మా రంజీ ప్లేయర్స్కి, అంతేకాకుండా మాకు సపోర్ట్ చేసిన డిపార్ట్మెంట్స్కి, గవర్నమెంట్కి వీళ్ళందరికీ ఇవ్వడానికి పోయిన తర్వాత ఈవెన్ నా ఫ్యామిలీకి ఇవ్వడానికి కూడా నాకు టికెట్స్ ఉండవు. అంత పూర్తిగా కొంతమంది ఖచ్చితంగా ఎవరైతే మా క్రికెట్ అసోసియేషన్కి, మా హెచ్సీఏకి, మా స్టేడియంకి సపోర్ట్ చేసిన వాళ్ళందరినీ మేము హానర్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనిలో బ్లాక్ అమ్ముకోవడానికి కానీ ఇంకో దానికి కానీ టికెట్స్ దొరకవు. 1 thing. సెకండ్ ఇష్యూ అండి, ప్రతి ఐపీఎల్కి మేము పర్సనల్గా నా జోబులోంచి నేను టికెట్లు కొనుక్కొని నేను పంచుతాను. ఐపీఎల్ కాకుండా వేరే మ్యాచ్లప్పుడు కొంచెం మా దగ్గర లిబర్టీ ఉంటుంది, అప్పుడు మేము అందరినీ కూడా హానర్ చేసుకొని ఉంటాం. హైదరాబాద్లో ఉన్నటువంటి క్రికెట్ లవర్స్కి, చుట్టుపక్కల ఉన్న క్రికెట్ లవర్స్కి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు మీ స్టేడియంని ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నారని వాళ్ళకి చెప్తారు? ఐపీఎల్ పండుగ వచ్చేసింది, అందరూ సిద్ధంగా ఉండండి. ఈసారి చాలా మంచి ఎక్స్పీరియన్స్ మీకు ఇవ్వబోతున్నాం. గేట్ ఎంట్రీ దగ్గర నుంచి గేట్ ఎగ్జిట్ వరకు కూడా ప్రతి ఒక్కటి మేము బాధ్యత తీసుకుంటున్నాం. ప్రతి ఒక్క ఏరియాను కూడా
మేము పూర్తి బాధ్యత తీసుకొని రెనోవేట్ చేసుకుంటూ చాలా బాగా జాగ్రత్తగా సెట్ చేస్తున్నాం. దయచేసి మీరు అందరూ కూడా మ్యాచెస్కి రండి, మ్యాచెస్ చూడండి. ఒక చిన్న రిక్వెస్ట్, ప్రతి ఒక్కరు అన్ని మ్యాచ్లు వచ్చి స్టేడియం చూడాలని మాత్రం అనుకోకండి. ఎందుకంటే ఇక్కడ స్టేడియం కెపాసిటీ 38,000. 1-2 మ్యాచ్లకు మీరు టికెట్ పెట్టి కొనుక్కొని వచ్చి చూడండి. వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వండి. థ్యాంక్ యూ ఎవరివన్. సో అది హెచ్సిఏ ప్రెసిడెంట్ చెప్తున్నారు. గతంలో ఉన్నటువంటి లోపాలన్నింటినీ మేము సరిచేస్తున్నాము, సరిచేసి త్వరలో ఐపీఎల్ జరగబోతుంది, రాబోయేటువంటి ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా మేము చాలా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అహర్నిశలు కృషి చేస్తున్నామని హెచ్సిఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు చెప్తున్నారు. దేవేందర్తో నాగార్జున, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.